వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు. ఉదయం 6:30 ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు. నిన్నటితో బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. బెయిల్ పొడిగించాలని నిన్న హైకోర్టులో బోరుగడ్డ అనిల్ పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. సమయం ముగిసినా లొంగిపోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. తల్లికి అనారోగ్యం పేరుతో బెయిల్ పొందారు. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బెయిల్ పొందినట్లుగా ఆరోపణలున్నాయి. నిన్నటితో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు బోరుగడ్డ అనిల్. టీడీపీ నేతలను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్ నిందితుడిగా ఉన్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్, ఓవర్ టు యు. సునీత, నాటకీయ పరిణామాల మధ్య బోరుగడ్డ అనిల్ కొద్దిసేపటి క్రితం అంటే ఉదయం 6:30 సమయంలో ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తిరిగి రావడం జరిగింది. సెంట్రల్ జైలు అధికారులు ఎదుట హాజరై లొంగిపోవడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా అనేక ట్విస్టులతో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. వాస్తవానికి నిన్న సాయంత్రం 5 గంటలకు బోరుగడ్డ అనిల్ లొంగిపోవాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి కూడా దాంతో ఒక గంట సేపు గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ కూడా సాయంత్రం 6 గంటలకు కూడా బోరుగడ్డ అనిల్ సెంట్రల్ జైలుకి తిరిగి రాలేదు. దీంతో ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది తక్షణమే. అదేవిధంగా పోలీసుల ద్వారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గాలింపు చర్యలు కూడా ప్రారంభించేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఏదైతే హైకోర్టు నిన్న సీరియస్ కావడం జరిగింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ ని పొడిగించాలని చెప్పి కూడా చేసిన పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 5 గంటల లోపు బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తిరిగి వెళ్లాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కూడా దాదాపు 12 గంటల ఆలస్యంగా ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. దీంతో ఇది కోర్టు ధిక్కరణ నేరం కింద కూడా వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నారు. అదేవిధంగా బెయిల్ నిబంధనల ఉల్లంఘన నేరం కింద కూడా వస్తుందని చెప్పి కూడా న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏపీలో బోరుగడ్డ అనిల్ వ్యవహారం చాలా హాట్ టాపిక్ మారింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు టీడీపీ నేతలు ముఖ్యంగా సీఎం చంద్రబాబు, ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలను కూడా అసభ్య పదజాలంతో దూషించిన కేసులు ఉన్నాయి. దాంతో పాటు గుంటూరులో రౌడీ షీటు, అదేవిధంగా ఇతర నేరాలతో పాటు దాదాపు 20 వరకు కేసులు బోరుగడ్డ అనిల్పై ఉన్నాయి. ఆ క్రమంలో గత ఏడాది అక్టోబర్ 17ని బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ కొనసాగుతుంది. అయితే ఈ మధ్యంతర బెయిల్ పొందిన నేపథ్యంలో తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ ఈ నెల 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ బెయిల్ ని కూడా పొడిగించుకోవడం జరిగింది. ఇందులో మళ్ళీ ఒక ట్విస్ట్ చోటు చేసుకుని ఆయన సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ కూడా ఏదైతే ఫేక్ సర్టిఫికేట్ గా నిర్ధారణ కావడంతో అది కూడా ఒక కేసుగా ఉండబోతుంది. దాంతో పాటు ప్రస్తుతం కోర్టు ఏదైతే ధిక్కరణ నేరం కింద ఉండబోతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నిన్న సాయంత్రం 5 గంటల లోపు ఫ్లైట్ లో అయినా వెళ్లి లొంగిపోవాలని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసిన క్రమంలో ఏదైతే 12 గంటల ఆలస్యంగా బోరుగడ్డ అనిల్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తమే బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఇటు పోలీస్ శాఖ కూడా ఇప్పటికే కొంత తలనొప్పిగా మారిన పరిస్థితుల్లో గత ఏడాది ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్న సమయంలో రెస్టారెంట్ లో కానిస్టేబుల్స్ తో కలిసి బిర్యానీ తిన్న వ్యవహారంలో 7 పోలీసులు కూడా సస్పెండ్ కావడం జరిగింది. ప్రస్తుతం లీగల్ గా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కు షూరిటీ ఇచ్చిన వారు అంటే మధ్యంతర బెయిల్కు తూర్పుగోదావరి జిల్లా సీతనగరం చెందిన ఇద్దరు షూరిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. వారికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది తప్పదని చెప్పి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా 12 గంటల ఆలస్యంగా బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతం హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడం, అదేవిధంగా కోర్టు ధిక్కరణ నేరంతో పాటు చీటింగ్ కింద కూడా ఈ వ్యవహారం వస్తుందని చెప్పి కూడా న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితుల్లో ఇకపై బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తిరిగి రిమాండ్ ఖైదీగా ఉండబోతున్నారు. అదే మరిన్ని కేసులు మరిన్ని చిక్కులు అయితే ఆయనకి ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.